మోడీ సర్కార్ నరేంద్ర మోడీ ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏదైతే 1942లో ఈ భారతదేశాన్ని పరిపాలించేటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం 42 ఆగస్టు 9వ తేదీన జరిగిందో దాని స్ఫూర్తిగా ఈ బీజేపీ ఈ దేశాన్ని ఈ ప్రభుత్వాన్ని వదిలిపోవాలా గత దిగాలనేటువంటి డిమాండ్ తోటి ఇండియా స్ఫూర్తితోటి ఈ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి యాజమాన్యాలకు బానిసలుగా మార్చే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అట్లాగే రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కు విద్యుత్ చట్టాలని రద్దు చేసి ఈరోజు విద్యుత్ సవరణ చట్టాలను తీసుకొచ్చిండ్రు, దాన్ని ఉపసంహరించుకోవాలని, గ్రామీణ పేదలకు కల్పించేటువంటి ఉపాధి జాతీయ గ్రామీణ ఉపాధి అనే పథకాన్ని రద్దు చేసి ఈరోజు రాష్ట్రాల మీద భారాలు పొందే పద్ధతుల్లో ఏదైతే డీబీటీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా ఈరోజు విత్తన సవరణ చట్టాన్ని అమలు జరపాలని, రైతాంగం పండించిన పంటలకు ఎంఎస్పీ చట్టాన్ని పార్లమెంట్లో చేయాలనేటువంటి డిమాండ్తో పాటు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు కార్మికులు, రైతాంగం, ప్రజలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటాలను నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాల్ని మార్చుకుంటే సరే, లేకపోతే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గతంలో జంజీ ఉద్యమం కానీ రైతాంగ ఉద్యమం ఏ పద్ధతుల్లో జరిగిందో ఆ పద్ధతుల్లో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజానికం పోరాటాల్లోకి వస్తారని హెచ్చరిస్తా ఉన్నాం.